దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సేవ చేసేవాడు కానీ చెప్పేవాడు కానీ ఆ జీవితం బాగుండాలి. ముందు జీవితం బాగుంటే వారి దగ్గరికి వచ్చేవాడు కూడా వాళ్ళ జీవితాలు కూడా శ్రేష్టంగా ఉంటాయి. లేకపోతే ఉండమండి, దానిలో అనుమానం లేదు. ముందు జీవితం ముఖ్యం. నేను మొట్టమొదట నాకు దేవుడు మొట్టమొదటి కూడా నేర్పుతూ వచ్చాడు దేవుని మార్గాన్ని. దేవుడి మార్గం నేను వాళ్ళని చూసి నేర్చుకోవాలా, మనుషులను చూసి నేర్చుకోవాలా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మేము నేర్చుకోవాలా. నేను దేవుడే మాకు మొదటి నుంచి కూడా నేర్పుతూ వచ్చాడు దేవుని మార్గాన్ని. మరి ఆ విధంగా ఎప్పుడు ఏ విధంగా చెప్పాలి, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అన్న విషయం కూడా మరి దేవుడు మాకు నేర్పుతూ వచ్చాడు. ఇదే సేవ చేస్తూ ఉన్నప్పుడు మరి బైబిల్లో మాటలు కొంచెం కష్టమని వాడేవాడిని. అప్పుడు దేవుడు యేసుప్రభు వారు శిష్యులను 12 మందిని వేసుకొచ్చారు నా దగ్గరికి. 12 మంది శిష్యులను వేసుకొచ్చి లేవీయుడా అని పిలిచారు. నన్ను లేవీయుడా అని పిలిచే ప్రభువా అన్న అంటే, నువ్వు కష్టంగా చెప్పు, మాకు జనాలకి అర్థమయ్యేలాగా చక్కగా మరి నిదానంగా చెప్పు అని దేవుడు సెలవిచ్చారు. అప్పటి నుంచి నేను మరి విడమర్చి ప్రతి ఒక్క వాక్యం కూడా చెప్పడం జరుగుతుంది. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఏ సేవకుని నమ్మలా, ఏ మనిషిని నమ్మలా, మనుషులను ఎవరిని నమ్మలేదండి. దేవుడు మాత్రమే నేను నమ్మింది. పిల్లారా, దేవునికి స్తోత్రం. అందరం మోసం చేసేవాళ్ళే. నాకు జరిగింది ఎన్నో మోసాలు మనుషుల నుంచి నేను అనుభవించా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు పట్టుకున్నారు, దేవుడు తోడుగా నడిపిస్తూ ఉన్నారు. దేవుడు తోడే నడిపించినప్పుడు ఎవరు కూడా నాకు ఎదురు రాలా. దేవుడు ఆ విధంగా మరి ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను, దేవుడే తోడుగా ఉండి ఏ భేదాలు లేకుండా బుల్లెమ్మలు చెప్పినట్లుగా ఏ భేదాలు లేకుండా ఉన్నప్పుడు మీలో దేవుడు నివాసం చేస్తాడు. ఇప్పుడు భేదంతో ఉన్నారనుకోండి, ఏ భేదమైనా సరే, కుల భేదమైనా, ధన భేదమైనా, జ్ఞాన భేదమైనా, చదువు భేదమైనా, అధికార భేదమైనా ఏదైనా ఉంది అనుకోండి, ఆ భేదం నీలో ఉంటే దేవుడు ఎట్లా నీలోకి వస్తాడండి? ముందు ఆ భేదాన్ని తీసేయండి, అప్పుడు దేవుడు నీలోకి వస్తాడు. అప్పుడు నువ్వు ప్రార్థించే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు నువ్వు ప్రార్థించే ప్రార్థన దేవుడు ఆలకించి నేను నడిపిస్తాడు. అర్థమైందా? అర్థమైన చేతులపై కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, మేము దేవుని చేత నడిపించబడే వాళ్ళం, మనుషుల చేత నడిపించబడే వాళ్ళం కాదు. మనుషులు చూసి మేము దేవుని పరిచర్యకు వచ్చిన వాళ్ళం కాదు, మనుషులు చూసి పరిచర్య చేస్తున్న వాళ్ళం కాదు. పిల్లరా, కేవలం దేవుని మూలంగానే దేవుని చేత నడిపించబడిన వాళ్ళమై మేము పరిచర్య చేస్తున్న వాళ్ళం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.